సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో విందామా ఫ్రెండ్స్? ఈరోజు బాబా గారి సందేశం ఏమిటంటే గనుక, బిడ్డ, దుర్గమ్మ నిప్పుల కుంపటితో నిప్పులు కక్కుతూ వచ్చేస్తుందట. ఎందుకో తెలిస్తే ఉలిక్కి పడతావట. కాళ్ళ కింద భూకంపం వస్తుందట. ఎందుకంటే నీకు బాగా కావలసిన వారే అయిన వారే నీ మీద చేతబడి చేశారట. 24 గంటల్లో తిప్పి కొట్టాలట, లేకపోతే ప్రమాదమట. వారెవరో కూడా అమ్మ సాక్ష్యాలతో సహా చూపిస్తుందట. నువ్వు తప్పక వినాలి, జాగ్రత్త పడాలట. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దట. ఏమాత్రం పక్కకి నెట్టేసినా తిప్పలు తప్పవంట. అమ్మవారి మరీ మరీ హెచ్చరించమంటుంది బిడ్డ. జాగ్రత్తగా విని తీరాల్సిందేనంట. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అమ్మ తెచ్చిన సందేశాన్ని, నీ సాయి మాటని తోసిపూచకు, నిర్లక్ష్యం చేయకు. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా ఈ క్షణం, ఈ నిమిషం, ఈ సమయంలో చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఎన్ని పనులు చేస్తున్నా అన్నీ పక్కన నెట్టేసి ఒక్క 2 నిమిషాలు దుర్గమ్మ తల్లి ఏం చెప్పబోతుందో, నీ సాయి ద్వారా ఏం పలికించబోతుంది విను బిడ్డ. ఇది నీ భవిష్యత్తుకైనా ఒక సందేశం. నిన్ను ఇప్పుడు కాపాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది కాబట్టి మరీ మరీ హెచ్చరించమంటుంది. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబాగారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. దుర్గమ్మ మనకు ఒక సందేశాన్ని పంపింది అంటే మనం నిజంగా చిక్కుల్లో, ప్రమాదాల్లో ఉన్నామని అర్థమవుతుంది. అలాగే సాక్షాత్తు అమ్మవారు వచ్చి సందేశాన్ని ఇస్తున్నారు అంటే మనం ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే ఈ సందేశం మన కంటపడుతుందంట. అలాగే ఎంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది మీ కంట పడింది, మీ చెవున పడింది అంటే అర్థం ఏమిటి? ఇది మీ కోసం, మీ మాత్రమే, నీ కోసం మాత్రమే పంపించిన సందేశం అని అర్థం కదా. కాబట్టి ఎవరి కంట అయితే, ఎవరి చెవున అయితే ఈ సందేశం పడుతుందో వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఆ పైన ఏదైనా వస్తే కూడా బాబాగారు ఉండనే ఉన్నారు. మన దుర్గమ్మ ఉండనే ఉంది. మనల్ని కాపాడుకుంటారు, రక్షించుకుంటారు. మనం చేయాల్సింది కాస్తంత ఓపికగా ఏం చెప్తారో అని తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి, భారం నీ పాదాల మీద ఉంచాను బాబా, నీ పాదాల మీద ఉంచాను దుర్గమ్మ, కాపాడు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారా? మనల్ని జాగ్రత్త పరచాలి, హెచ్చరించాలని మాత్రమే చెబుతూ ఉంటారు. కాబట్టి బాబాగారి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మన బాబాగారి కోసం విని తీరాల్సిందే. ఈ మధ్య నీ జీవితంలో ఎన్నో మార్పులను నువ్వు గమనిస్తున్నావు. ఎన్నో అనారోగ్య సమస్యలను నువ్వు చూస్తున్నావు. ఎంతో ఆర్థిక ఇబ్బందులని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా కూడా చెడు ఎదురవ్వడానికి నువ్వు గమనిస్తూ ఉన్నావు. ఏది పట్టుకున్నా కూడా బూడిదైపోతుంది. ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది నీకు అనిపిస్తుంది. ఎన్నోసార్లు అడిగావు కూడా, బాబా ఎందుకు తండ్రి నా జీవితం ఇలా అయిపోయింది, అసలు ఏమవుతుందో కూడా తెలియదు. ఇంతకాలం కూడా ఇంత బాగా ఉన్న నేను కొద్ది కాలంగా, గత కొద్ది రోజులుగా ఎందుకు ఇలా అయిపోతున్నానో, ఏం జరిగింది నాకు, అసలు నాకు ఈ దురదృష్టం ఏమిటి, ఈ దరిద్రం ఏమిటి, ఎందుకు నన్ను దరిద్రం ఇంతలా పట్టి పీడిస్తుంది, నాకు ఎవరో ఏదో చేసేశారు అనిపిస్తుంది బాబా, ఎవరి కళ్ళు నా మీద పడ్డాయి అనిపిస్తుంది. లేకపోతే ఇంత చక్కగా ఉన్న నేను ఇన్ని బాధలు పడటం ఏంటి తండ్రి అంటూ ఎంత బాధపడుతున్నావో గుర్తుందా? నన్ను అడిగావు కూడా, గుర్తుందా బిడ్డ? వాటన్నింటికీ కూడా ఈరోజు దుర్గమ్మ తల్లి నా దగ్గర ఒక సందేశాన్ని ఇచ్చి పంపించింది. అది కూడా అమ్మ నిప్పులు కక్కుతూ ఉగ్ర రూపంతో వచ్చింది.
నిన్ను హెచ్చరించాలని, నిన్ను జాగ్రత్త చేయాలని పదే పదే నాకు చెప్పి పంపించింది బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా విను. నీ ప్రతి ఒక్క అనుమానానికి కూడా నీకు సమాధానం దొరుకుతుంది. నిద్ర సరిగ్గా లేదు, ఆకలి సరిగ్గా లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలాగా బద్ధకంగా, సోమరితనంగా ఉలికిపడి లేచి కూర్చుంటూ, నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ ఎవరో నిన్ను ఏదో చేస్తున్నట్టు, తరుముతున్నట్టు ఇలాంటి భావనలన్నీ కూడా నీకు కలుగుతున్నాయా కదా బిడ్డ? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నీ పక్కన ఎవరో ఉన్నట్టు, ఎవరో తిరుగుతున్నట్టు, నిన్ను గమనిస్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. నీ అనుభవానికి వస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. విని తీరాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తే చేతపడి చేశారేమో అని చాలా వరకు కూడా భయపడుతూ పోతూ ఉన్నావు. ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ చేతబడులు చేసే వాళ్ళ సంఖ్య తగ్గలేదు బిడ్డ. వారి ఆలోచనలు క్రూరంగా ఉన్నాయి, వికృతంగా ఉన్నాయి. దానివల్ల వికృతమైన చేష్టాలు చేస్తూ ఉంటారు. ఎదుటి వారిని వారి చేతుల్లో హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. వారు మానసికంగా నలిగిపోతుంటే, ఆరోగ్యపరంగా నలిగిపోతుంటే, ఆర్థిక పరంగా నలిగిపోతుంటే వీరు చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఎందుకంటే ఎదుటివారు చక్కగా ఆనందంగా ఎదుగుతుంటే చూడలేనితనం, ఓర్వలేనితనం, ఆ ఓర్వలేనితనంలోనే ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. అలాంటి వారు వారు నియంత్రించుకోలేరు. వారిని వారు అదుపులో చేసుకోలేరు. వారి ఆలోచనలను, చెడు ఆలోచనలను అదుపు చేసుకోలేక ఎదుటి వారి మీద ఇలాంటి ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. కానీ ఈ జన్మలో ఇలాంటి వికృతమైన ఆలోచనలు కలిగి ఉన్నారో వచ్చే జన్మలో ఎలాంటి జన్మ ఉండదంటే తప్పతరం కాదు బిడ్డ. ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్న వారంతా వచ్చే జన్మలో వారికి అప్పుడు ఉంటుంది. అప్పుడు బాధపడాల్సి ఉంటుంది. తీరిగ్గా పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. అలాంటి భయంకరమైన చేతబడి ప్రయోగం జరిగితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో, మనిషి జీవితం ఎలా మారిపోతుందో తెలుసు తల్లి. నీకు కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతారు. చేతబడి చేసిన వారిపైన లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? అలాగే నీ మీద చేతబడి జరిగిన అనుమానం వస్తే నువ్వు ఏం చేయాలంటే దాన్ని ఎలా తరిమి కొట్టాలో తెలుసా? ఎలా తిప్పి కొట్టాలో తెలుసా? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా. ఈ చేతబడి ప్రయోగం అన్నది ఎవరి గ్రహస్థితి, పరిస్థితి, మానస్థితి స్థిరంగా, బలంగా లేకుండా బలహీనంగా ఉంటాయో వారి మీద సులభంగా పనిచేస్తాయి బిడ్డ. అలాంటి వారు సులభంగా గురవుతారు. నీ మీద గనుక చేతబడి ప్రయోగం జరిగి ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. నిన్ను ఎన్ని మందులు కూడా కాపాడలేవు. ఎన్ని మందులు వాడినా కూడా నీ ఆరోగ్యం సరిపోదు. ఎందుకంటే మంత్రాల వల్ల, చేతబడుల వల్ల వచ్చిన అనారోగ్యం, దానికి విరుగుడు కూడా మంత్రాలు. వాటిని అలాగే తిప్పికొట్టాలి. అలానే కానీ ఏం మందులు వాడితే తగ్గదు. నువ్వు దైవనామస్మరణ చేయాలి. దైవబలం నీకు ఉంటే ఇలాంటి వాటిని నువ్వు తిప్పి కొట్టగలుగుతావు. ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటే నువ్వు ప్రత్యంగిర అమ్మవారి మంత్రాన్ని ఒక్కసారి జపించు బిడ్డ. అమ్మ ప్రతి ఒక్క దాన్ని కూడా ఖండించి చెల్లా చెదురు చేస్తుంది. కాబట్టి ప్రత్యంగిర అమ్మవారిని ఒక్కసారి కొలుచుకున్నావు అంటే నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. నీ మీద ఉన్న చేతపడి కూడా పోతుంది, తొలగిపోతుంది, పారిపోతుంది, పరారైపోతుంది. నువ్వు చేతబడి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి బిడ్డ. ఏముందిలే అని కొట్టిపాడేశావు అంటే తర్వాత తీరిగ్గా బాధపడతావు. నీకు తెలుసో తెలియకో వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకు. అలాగే నువ్వు వెళ్ళే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా, పగలగొట్టిన కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా పక్కకి వెళ్ళు. అంతేగాని అందులో ఏముంది అని చూడటం, కాలితో తన్నుతో వెళ్ళడం అలా ఎప్పుడూ చేయకు.
ప్రతికూల శక్తులు నీలోకి చేరుతాయి, నిన్ను అల్లాడించేస్తాయి, ఇబ్బంది పెట్టేస్తాయి. ఇలాంటి వారిని దాటి వెళ్తే నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. నీకు అంతా కూడా చెడే జరుగుతుంది. కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా పక్కకి తప్పుకొని వెళ్ళాలి. తొక్కడమే దాటడమే అసలు చేయకు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకున్న వెళ్ళు. అలాగే తల దువ్వుకున్న తర్వాత ఆ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పొరపాటును కూడా వేయకు బిడ్డ. వాటిని జాగ్రత్తగా ఒక చోట ఉంచి దూరంగా ఏదైనా చెయ్యి. అంతేగాని ఎవరికి పడితే వారికి కనిపించేటట్టు వేయకు. చేతబడి చేసేవాళ్ళు ముఖ్యంగా కావాల్సినవి మనిషి యొక్క తల వెంట్రుకలు. కాబట్టి తల దువ్వుకున్న తర్వాత నీ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకు. అలాగే ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎవరికి పడితే వాళ్లకు దానంగా ఇవ్వకు. ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేస్తారు. ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చారు కదా అని నువ్వు పాత బట్టలు దానం చేస్తావు. అది మంచి లక్షణమే. కాకపోతే ఏమవుతుందంటే వారు ఎలా ఉన్నారు అంటే అన్నది కూడా నువ్వు ఖచ్చితంగా గమనించి తీరాల్సిందే. వారు తేడాగా ఉన్నారా? వారి వ్యక్తిత్వం, వారి చూపు, వారి కదలిక ప్రతి ఒక్కటి తేడాగా ఉంటే అలాంటి వారికి బట్టలు ఇవ్వకు. ఎందుకు ఇవ్వకు అని అంటున్నానంటే నీ మీద కుళ్ళు ఉన్నవాళ్ళు, నీ మీద ఈర్ష ఉన్నవాళ్ళు, నువ్వు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఈ రూపంలో కూడా వారిని పంపించవచ్చు. నీ దగ్గర నుంచి పాత బట్టలు తీసుకురమ్మని లేదా నీ తల వెంట్రుకలు దొరికితే పట్టుకురమ్మని పంపించవచ్చు. ఎందుకంటే వాటితో ఏం కావాలన్నా కూడా నీకు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్త. చేతబడికి గురైన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇవి నీలో ఉన్నాయో ఒక్కసారి చూసుకోమ్మా. అంటే చాలా భిన్నంగా భయానకరంగా ఉంటాయి. చేతబడి చేసిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో భయంకరమైన కలలు రావడం, కింద పడిపోయే కలలు రావడం, విపరీతమైన తలనొప్పి రావడం, అస్సలు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకున్నా, కళ్ళు నలుముకున్నా నిద్ర రాదు నీకు. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు నిన్ను ఎవరైనా అనుసరించినట్లు ఉండటం లేదా వెంటాడుతున్న అనుభూతి చెందటం, అలాగే నీకు విపరీతమైన వివరించలేని ఆరోగ్య సమస్యలు ఉంటాయి తల్లి. రోజు పీడకలలు వస్తూ ఉంటాయి. నీ ప్రవర్తనలో ఆకస్మికంగా మార్పులు కనిపిస్తాయి. ఏదైనా చిన్న శబ్దం ఉన్నా కూడా ఉలిక్కి పడిపోతావు, భయపడిపోతావు, కంపించిపోతావు. ఇంకా చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావడం, శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండడం, తలలోని నరాలు నొప్పి పుట్టడం, కీళ్లవాతం రావడం. నీ కుటుంబం మీద చేతపడి ఉంటే మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది తల్లి. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. అప్పులు తిప్పలు పడతారు. ఆ ఫలితం నీకు కనిపించి డబ్బు మంచి నీళ్లులా కరిగిపోతాయి. ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలియదు, ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అలాంటి ఆర్థిక నష్టం కలుగుతుంది తల్లి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అలాగే నీ ఇంట్లో దురదృష్టకరమైన సంఘటనలు కూడా కనిపిస్తూ ఉంటాయి బిడ్డ. కానీ ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకంగా భావిస్తారు కదా. నీ ఇంట్లో ఎప్పుడు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం నీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్టే. ఒక్కసారి పాలు పొంగితే అది సంసారం పాలు పొంగినట్టు అని అంటారు. లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అంటారు. శుభశకునాలు రాబోతున్నాయి అంటారు. అస్తమానం పదే పదే పొంగుతున్నా, పాలగిన్నె మాడిపోతున్నా, పాలు చేజారి నేలపాలవుతున్నా చెడు శక్తులు ఉన్నాయని జాగ్రత్త పడాలి అని అర్థం. అలాగే రాత్రి సమయంలో నీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే నీ ఇంట్లో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి తల్లి. కాబట్టి ఇక్కడ పైన చెప్పిన వాటిల్లో నీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకొని తీరాలి. అందుకే దుర్గమ్మ ఈ సందేశాన్ని నా ద్వారా వినిపిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండమని, నిన్ను హెచ్చరించమని. అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకున్నట్లయితే గనుక నీ మీద జరిగిన చేతబడి నువ్వు తిప్పికొట్టగలవు. ఆ తర్వాత నీ మీద ఎవరూ చేయలేరు కూడా.
ఆ చేతబడి నుంచి నువ్వు బయటపడడానికి కొన్ని శక్తివంతమైన ఉపాయాలు ఈరోజు దుర్గమ్మ తల్లి నా చేత చెప్పబడింది. బిడ్డా, గుమ్మడికాయలు ఇంటి ముందు కట్టుకొని చాలామందికి ఇంటిపైన నరదృష్టి దోషాలు పడకుండా ఉంటాయి. గుమ్మడికాయ నీ కుటుంబాన్ని కాపాడుతుంది తల్లి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కొట్టుకోవాలి. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో నీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, చెడు శక్తులు, ఎవరైనా ఏదైనా చేతబడి చేసి ఉన్నా లేదా కన్ను దిష్టి, నరదిష్టి సోకినా ప్రతి ఒక్కటి కూడా పటాపంచలైపోతాయి. అలాగే ప్రతి మంగళవారం స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఎలాంటి తాంత్రిక విద్యలు, ప్రయోగాలు నీ మీద పనిచేయవు. అలాగే నీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉన్న విభూదిని కానీ, కుంకుమని కానీ ప్రతిరోజు నుదుటిన పెట్టుకోవడం మరీ ముఖ్యమని అస్సలు మర్చిపోకు. ఈ భగవంతుడి బొట్టు గనుక నీ నుదుటిన ఉంది కంటే ఎలాంటి చెడు శక్తులు నిన్ను తాకలేవట, ఎలాంటి దురదృష్టం నీ దరి చేరవట. ఏవైనా వచ్చినా భయంతో గజగజలాడిపోతూ వణిక్కి వెళ్ళిపోతుంటాయి. నీ మీద ఎవరైనా ప్రయోగాలు చేస్తే కూడా ఆ ప్రయోగాల్ని తిప్పికొట్టే రక్షణా కవచం ఈ భగవంతుడు బొట్టు అవుతుంది. బిడ్డా, దుర్గమ్మ ఈ మాట చెప్పమని పదే పదే చెప్పింది తల్లి. కాబట్టి బయటకు వెళ్లే ముందు స్నానం చేసిన వెంటనే నీ నుదుటిన భగవంతుని బొట్టు వెంటనే ఉండాలి. అప్పుడే నీ దురదృష్టం నీ దరికి చేరవట. అలాగే ఈ విషయంలో దిష్టి బాగా కూడా తొలగుతుంది. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అంటే నలుపు రంగు దారాన్ని కాలికి కట్టడం, మొలతాడికి కట్టడం జరుగుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలైతే మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే నల్లదారాన్ని చిన్న మొలతాడుగా పెళ్లి కాని అమ్మాయిలు మెడలో, పెళ్ళైన వారు కట్టుకుంటూ ఉంటారు. ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం, పాపిట్లో సింధూరం పెట్టుకోవడం సంతానంపై, మీ మాంగళ్య బంధంపై ఎలాంటి నరదృష్టి కూడా ఉండదు బిడ్డ. నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారని మర్చిపోకు. ఇంటి ఆయురారోగ్యాలు నీ చేతుల్లో ఉన్నాయని గుర్తించుకో. సుఖినో భవంతు. జై సాయిరాం.